విద్యార్థుల ఎడ్యుకేషనే కాదు, టీచర్ల ఎడ్యుకేషన్ కూడా మార్చేందుకు డిసైడ్ అయింది గవర్నమెంట్. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ప్రస్తుత కాంపిటీషన్కి తగ్గట్టు పిల్లలు ప్రిపేర్ కావాలంటే దానికి తగ్గట్లు టీచర్లు కూడా రెడీగా ఉండాలనేది లెక్క. విద్యార్థులు నేర్చుకునే విషయాలు మారాలంటే ముందు టీచర్లు నేర్చుకునేవి కొత్తగా ఉండాలి. అదే పనిలో పడింది సర్కార్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం టీచర్ ఎడ్యుకేషన్ సిలబస్ లో మార్పులు తెచ్చేందుకు రెడీ అయింది. బీఈడీ, డిఈడీ కోర్సులపై ఫోకస్ చేసింది. దీనిపై చర్చించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎస్సీఆర్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ రూల్ ప్రకారం డిఈడితో పాటు అన్ని రకాల టీచర్ ఎడ్యుకేషన్ టైం 2 ఏళ్లు పెరిగింది. వీటితో పాటు మరికొన్ని మార్పులు జరగనున్నాయి. విద్యార్థి టాలెంట్ బయటికి తీసేలా సిలబస్, పరీక్షలు ఉండాలని భావిస్తున్నారు అధికారులు. బట్టి విధానానికి బై చెప్పి కొత్త పద్ధతిని ఫాలో అయ్యేలా ఫార్మాట్ ప్రిపేర్ చేస్తున్నారు. ముఖ్యంగా డిఎడ్ అండ్ బిఎడ్ సిలబస్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపైన ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ స్కోలాస్టిక్ అచీవ్మెంట్స్ అని, వర్క్ లెసన్ ప్లాన్స్ అని ఉంటాయి. తర్వాత సిలబస్లో ఇప్పుడు 1 to 10th సిలబస్ మనం మార్చినాము. అదేవిధంగా ఆ సిలబస్లో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఈసారి మనం కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ కానీ, తర్వాత ఈ సిలబస్లో కానీ ఏంటంటే కొంత క్రిటికల్ థింకింగ్ చిల్డ్రన్లో పెంచాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ వాళ్ళలో రావాలి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ వాళ్ళకు తెలియాలి. సో అందుకని 4 C's అంటే వరల్డ్ వైడ్ గా ఉన్న కాంపిటీషన్ ని తట్టుకునేలా మార్పులు చేస్తున్నట్లు ఎస్సీఆర్టీ చెబుతోంది. 3 నెలల్లో సిలబస్ విషయాన్ని ఫైనల్ చేస్తామంటున్నారు అధికారులు. ఎలాంటి ప్రాబ్లం లేదు. వెళ్ళిన అడ్వాన్స్లో బిఫోర్ రీఓపెనింగ్ స్కూల్స్ పిల్లల చేత అన్ని పుస్తకాలు ఉండటానికి చర్యలు. కొన్ని సబ్జెక్టులు మార్పులు చేర్పులు చేయడము, అంటే వాళ్ళ గ్లోబల్ కాంపిటీషన్లో వాళ్ళు ఎట్లా టీచర్లను ఎట్లా తయారు చేయాలనే దాని గురించి కూడా జస్టిస్ వర్మ కమిషన్ యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అంత చర్చ జరిగింది. దానికి అనుగుణంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి కొత్త ఫార్మాట్ రెడీ చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది గవర్నమెంట్.